మనాలి మన తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి మనాలి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారు. అలా కాకుండా మీ దగ్గర మినిమం ఒక 7 or 8 డేస్ ఉంటే ఫస్ట్ ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడి నుంచి కాల్కా వెళ్ళి కాల్కా టు షిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా మనం షిమ్లా రీచ్ అయిపోయి షిమ్లా ఎక్స్ప్లోర్ చేసుకొని షిమ్లా నుంచి మనాలి వెళ్ళి ఫైనల్గా మనాలి ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడి నుంచి ఢిల్లీ రీచ్ అయ్యి ఢిల్లీ నుంచి మన తెలుగు స్టేట్స్కి రిటర్న్ అయిపోవచ్చు అనమాట. ఈ రూట్ మ్యాప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది రైట్ సీజను హిమాలయ స్నో మౌంటైన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ చూడండి. ఆల్మోస్ట్ ఒక 9 days ట్రిప్ అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ప్రజెంట్ అయితే నేను క్యాబ్ తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి మనకి ఆగ్రాకి ట్రైన్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ ది జర్నీ. ఎర్లీ మార్నింగ్ అయింది, ఇంత ట్రాఫిక్ ఉంది. స్టేషన్ దాకా ఈజీగా వచ్చి స్టేషన్ ముందు స్ట్రక్ అయిపోయాం. ఇంకా 1/2 hour ఉంది టైం మనకి. బట్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకునేసరికి ఈజీగా 1 hour పడుతుంది. దిగి వెళ్ళిపోవడం బెస్ట్. సంక్రాంతి ఎఫెక్ట్ అసలు ఏ రేంజ్లో ఉంది చూడండి. నడవడానికి కూడా స్కోప్ లేదు ప్లాట్ఫామ్ మీద. రైట్ టైంకి వచ్చేసింది మన ట్రైన్. హైదరాబాద్ టు న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ 6:20 రైట్ టైము. 10 minutes అనేది పెద్ద డిలే ఏం కాదు. ఆల్మోస్ట్ 1 week నుంచి ఫుల్ అలసిపోయి ఉన్నాం. ఎక్కి సెటిల్ అయిపోతే ఇంకా నైటే లేచేది. సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం. అరౌండ్ 2600 ఎంతో పడింది ఛార్జెస్ అన్నీ కలిపి. తత్కాల్ ఇంకా ఎక్కువ పడవచ్చు మీకు. ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్కి ఆల్మోస్ట్ 5 to 6 స్టాప్స్ ఉన్నాయనుకుంటా మన తెలంగాణలో. కాజీపేట్, రామగుండం, కాకాజ్ నగర్ ఇలా కొన్ని స్టాప్స్ ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, అండ్ ఫైనల్లీ ఢిల్లీ రీచ్ అవుతుంది. మనం దిగాల్సింది ఆగ్రా. చాలామంది ఆగ్రాని ఢిల్లీ కింద అనుకుంటారు, కానీ ఢిల్లీకి ఒక 250 kilometers ఉంటుంది. బట్ ఢిల్లీ కింద రాదు, ఉత్తరప్రదేశ్ కింద వస్తుంది అనమాట. రైట్ టైం మార్నింగ్ 4:30. ఇది జనవరి మంత్. మామూలుగానే మంచు ఎక్కువ ఈ ఆగ్రా ఢిల్లీ సైడు. సో ఆ మంచు వల్ల డిలే అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తామో ఏంటో అని చెప్పేసి. బెడ్డేకి హ్యాపీగా నైట్ వరకు పడుకుందాం అనుకున్నా, కానీ పిల్లలతో వెళ్తే అంత సినిమా ఉండదు. ఓ 2-3 hours పడుకొని మళ్ళీ లంచ్కి లేచేసా. లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వీటిల్లో ఆప్షన్స్ బాగానే ఉన్నాయి జొమాటోలో. మేము ఆర్డర్ చేసుకున్నవి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ ట్రైన్ సప్ప ఫుడ్ కన్నా కూడా అది బెటర్ అనిపించింది. అండ్ నాగపూర్ కూడా వచ్చేసింది. 3:20 రైట్ టైము. ఈ ట్రైన్లో నాకు బాగా నచ్చింది. ఏ స్టేషన్ కూడా పెద్ద డిలే లేదు. మ్యాక్సిమం డిలే అయినా కూడా ఒక 5 to 15 minutes మ్యాక్స్ అంతే నేను అబ్జర్వ్ చేసింది. సో ఇన్ కేస్ మీరు ఢిల్లీ రూట్ వెళ్ళేటప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకోండి. మీకు పెద్ద డిలే ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాగుంది ఎంట్రన్స్లో ఈ నాగపూర్ రైల్వే స్టేషన్ ముందు అంతా కూడా. అండ్ నాగపూర్ని ఆరెంజ్ సిటీ అంటారు. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఆరెంజెస్కి ఫేమస్ అనమాట. మహారాష్ట్రలో 3 big cities ఉన్నాయి. 1 ముంబై, 2 పూణే అండ్ 3 నాగపూర్. చాలా తక్కువ స్టేట్స్లో ఉన్నాయి 3 big cities. మ్యాక్సిమం 1 or 2 ఉంటాయి. నెక్స్ట్ స్టేషను మధ్యప్రదేశ్ భూపాల్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఝాన్సీ, ఆ తర్వాత ఇంకో స్టేషన్ ఉంది. ఫైనల్గా ఆగ్రా. ఆల్మోస్ట్ 4 stations అండ్ 12 hours ఉంటుంది జర్నీ. ఇంకా ఇప్పుడు 4 అలా అవుతుంది టైము. మార్నింగ్ 4:30 రైట్ టైము. సో ఇంకా డైరెక్ట్ మనం ఆగ్రాలోకి వెళ్దాం. बोर है क्या आपको? हाँ डैडी। सो जाते आओ। मुझे भूख भी लगती है ज़रा। भूख भी लगती है। हाँ। वेट बेटा, we will get our order in Bhopal. Thank you daddy. Can you order a biryani? You want biryani? Yeah. వెయిట్. డిన్నర్ వచ్చేసి భూపాల్ పాయింట్ పెట్టుకున్నాం జొమాటోలో. ఈ నైట్ టైం ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రైన్ సాగేదే కాసేపు. ఇన్ కేసు వీళ్ళు డెలివరీ చేయలేదనుకో బిస్కెట్ అవుతాం. మనకి ట్రైన్లో కూడా ఏం ఫుడ్ దొరకదు. కాకపోతే లక్కీగా మనకి ఈ ట్రిప్లో ఎక్కడ కూడా ఈ జొమాటో వల్ల బిస్కెట్ అయితే అవ్వలేదు. టైంకి డెలివరీ చేశారు, బాగా అనిపించింది. డిన్నర్ చేసావా? ఏం చేసావు? ఏం తిన్నావు? వెజ్ బిర్యానీ. నాకెక్కడ?
నాకు కావాలి. కానీ లేదు. ఆగ్రాకి 5కి రీచ్ అయ్యాం మనం. 4:30కి రీచ్ అవ్వాల్సింది, హాఫ్ అన్ అవర్ డిలే. కాకపోతే వీళ్ళందరినీ నేను స్టేషన్లో ఒక 1 అవర్ కూర్చోబెట్టి బయటికి వెళ్ళి రూమ్ చూసి వచ్చాను స్టేషన్కి దగ్గరలో. ఫ్యామిలీతో వెళ్ళినా ఎందుకు ఆన్లైన్ బుక్ చేయలేదంటే దానికి ఒక రీజన్ ఉంది. అండ్ మీరు నాలాగా ఇలాగా వెయిట్ చేసి ఫ్యామిలీని ఇక్కడ పెట్టి బయటికి వెళ్ళి బుక్ చేయకుండా మీకు ఒక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. అండ్ ఆఫ్లైన్ ఎందుకు బుక్ చేసుకున్నాను దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ ఉంది. ముందు వీడియోలో మీకు అర్థమవుద్ది, పూర్తి వీడియో చూడండి. ఫైనల్లీ హోటల్కి వచ్చి అయితే చెక్ ఇన్ చేసాము. నిన్న మార్నింగ్ హైదరాబాద్లో 6:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చి చెక్ ఇన్ చేసేసరికి ఆగ్రాలో 6:30 అయింది. 24 అవర్స్ జర్నీ. అండ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే ముందు హోటల్స్ ఆగ్రాలో ప్రాబ్లం ఏంటంటే, మనం ఇక్కడ తాజ్మహల్ ఏంది ఈవినింగ్ 3 వరకు ఎక్స్ప్లోర్ చేసి తర్వాత 5కి అలా ట్రైన్ ఉంటుంది మనకి కల్కాకి. టాయ్ ట్రైన్ వెళ్ళాలి కాబట్టి కల్కాకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. సో మీరు ఫుల్ డే అయితే ఆగ్రాలో ఉండరు. ఇన్ కేస్ అడ్వాన్స్ బుక్ చేసుకోవాలనుకోండి, మీకు చెక్ ఇన్ మార్నింగ్ 11కి అలా ఉంటుందన్నమాట ఏ హోటల్కి వెళ్ళినా. సో మీరు చెక్ ఇన్ చేసి తర్వాత తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేయాలంటే సరిపోదు ఆ 3 అవర్స్. అండ్ మార్నింగ్ 6:30కే రీచ్ అయిపోతారు మీరు ఆగ్రాకి. సో మార్నింగ్ 6:30 నుంచి చెక్ ఇన్ టైం 11 వరకు రైల్వే స్టేషన్లోనే ఉండలేరు కదా, అందుకని ఆ ప్రాబ్లం అనమాట. లేదు మీరు మార్నింగ్ 6:30కే హోటల్ తీసుకున్నారనుకోండి, అటు మళ్ళీ చెక్అవుట్ 11 కల్లా చేసేయమంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆన్లైన్ బుకింగ్తో. అందుకని మీరు ఆఫ్లైన్లో వచ్చి సెర్చ్ చేసి తీసుకోవాలి. దాంట్లో ప్రాబ్లం ఏంది, ఫ్యామిలీతో వస్తే వాళ్ళని వేసుకొని లగేజ్ వేసుకొని మనం చుట్టూరు తిరగలేం కదా. సో దానికి సొల్యూషన్ ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఐఆర్సిటీసీలోనే మనకి రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. ఇవి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే నేను చూపిస్తాను, మనకి యాప్లో ఆప్షన్ ఉంటుంది. 2 అవర్స్ 3 అవర్స్ ఇలా ఛార్జ్ చేస్తారు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే, అక్కడ మనకి ఎవరో ఒకరు ఉంటారు లోకల్స్ రైల్వే స్టేషన్లో, అంటే ప్రతి రైల్వే స్టేషన్లో ఉంటారు కదా, క్యాబ్ కావాలా రూమ్ కావాలా అని చెప్పేసి. సో అలా ఒకడు వెంటబడతా ఉంటే అతను వెనకే వచ్చా అనమాట. సరే వెళ్ళి చూపిద్దాము, మనకు కూడా ఏం తెలియదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఒక రూమ్ చూపించాడు, ఏం బాగాలేదు. తర్వాత ఇంకో రూము, అంటే ఇప్పుడు చెక్ ఇన్ చేసేది చూపిస్తాను, క్లీన్ బాగానే ఉంది. ఫస్ట్ రూమ్ అంతా చూడండి, నచ్చితే వాడి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఆగ్రాకు వచ్చి ఇలా బుక్ చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ రిటైరింగ్ రూమ్ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ అదే, టికెట్స్ ఏమో చాలా ఎర్లీగా బుక్ చేశా, రూమ్ గురించి పెద్దగా ఆలోచించలేదు. సో ఇప్పుడు వస్తే నాకేందంటే అక్కడ రూమ్ దొరకలేదు రిటైరింగ్ రూము, అందుకని నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి, ముందుగానే బుక్ చేసుకోండి. సో ఇదే మనం చెక్ ఇన్ చేసిన హోటల్. యాజ్ యూజువల్ ఎంట్రన్స్లో రిసెప్షన్ ఏరియానే, లిఫ్ట్ ఉంది, లగేజ్ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం లేదు. ఆగ్రాలోనే ఇలా ఉంది చెల్లి, ఇంకా షిమ్లా మనాలిలో ఎక్స్పెక్ట్ చేయలేకపోతా ఉన్నా ఎలా తట్టుకుంటామని. మెయిన్ రూమ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి, చాలానే ఉన్నాయి రూమ్స్ అండ్ క్లీన్గానే ఉంది. ముందు చూసింది అయితే మరీ దారుణం, ఆ బ్యాచిలర్స్ కూడా ఉండలేరు అలా ఉన్నింది. సో ఇదే చిన్న రూము, సింపుల్గా. అంటే మనం ఉండేది 3-4 అవర్స్, తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి చెక్అవుట్ చేస్తాము. కాకపోతే కిడ్స్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మినిమం ఉండాలి కదా. ఈ బడ్జెట్లో పర్లేదు అనిపించింది, రైల్వే స్టేషన్కి దగ్గరలో. అండ్ వాష్రూము అండ్ మెయిన్ హాట్ వాటర్ ఉండాలి. అదే అడిగా అనమాట ఫస్ట్, రూమ్ ఎలా ఉంది అనకన్నా హాట్ వాటర్ కూడా ఉందన్నారు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవడమే. రూమ్ కాస్ట్ వచ్చేసి నాకు ఒక రూమ్కి వచ్చేసి 2200 సంథింగ్ పడింది. అండ్ క్యాబ్ కూడా వాడితోనే మాట్లాడేశాను. సో క్యాబ్ వస్తే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దాంట్లో స్టార్ట్ అయ్యి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ మనం కల్కాకి వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా తాజ్మహల్ గురించి మాట్లాడుకుందాం, అసలు ఎంట్రీ టికెట్స్ గురించి, దాని టైమింగ్స్ గురించి, హిస్టరీ అంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.